నాకు 7 years ఉన్నప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పారు. గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ అయింది. యశోద హాస్పిటల్లో కరెంటీలు పెట్టారు 1 month. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిట్స్ వచ్చేది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే ఈ పాపకి మళ్ళీ ట్యూమర్స్ అయినాయి, ఇక చనిపోవడమే, బ్రతకదు, తీసుకెళ్ళండి అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చినాం, చాలా ఎన్ని తిరిగినాం. తర్వాత ఉజ్జీవ సభలకు వచ్చినాం ఇక్కడ అదే ఇయర్ కి. ఆ ఉజ్జీవ సభలు వచ్చినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసి నా మీద ఏం లేదు, అమ్మాయికి నార్మల్ రిపోర్ట్ వస్తుంది అని ప్రార్థన చేశారు. తర్వాత నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ నేను ఇప్పుడు దేవుడు నాకు సాక్ష్యం ఇచ్చినందుకు, ఇంత అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావా తల్లి? ఇప్పుడు బాగున్నావా? చాలా ఆరోగ్యంగా ఉన్నామ్మా, ఏం లేదు. మళ్ళీ అప్పటి నుంచి ఏ ప్రాబ్లం లేదు? ఏం లేదు. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నాం. వాళ్ళే షాక్ అయ్యారు. ఎలా అసలు ఇంత స్టేజ్లో అంటే అది ట్యూమర్ ఉన్నప్పుడు ఎలా ఉంది, మళ్ళీ నార్మల్ రిపోర్ట్ అప్పుడు వాళ్ళే ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. 2-3 times వాళ్ళే ఫ్రీగా స్కాన్ చేసి మరీ చెకప్ చేశారు. ఏం లేదు, దేవుడు నన్ను అద్భుతంగా స్వస్థపరిచాడు, గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఈరోజు మంచి ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నేను MSc కాకతీయ యూనివర్సిటీ మైక్రోబయాలజీలో ఇయర్ కంప్లీట్ అయిందమ్మా. ప్రైజ్ ది లార్డ్.